So, hi, Swagat and Vaishnavi. Okay, are you there? Hi, Hello. bro. Yeah, Hi. hi. So, there's a complete spoiler-filled discussion about Bhumika, which was released in Netflix. Okay, so me చూసారా మూవీ? Yeah, చూసాం. చూసాం. ఓకే. స్వాగత్ బ్రో, మీకు ఎలా అనిపించింది మూవీ? అండ్ లైక్, ఇస్ ఇట్ ఫైన్ టు వాచ్ ఇన్ ఓటీటీ, లేకపోతే థియేటర్కి వెళ్ళాలి చూడాల్సిన సినిమా అలా అనిపించిందా? లైక్ వాట్ ఎవర్ యువర్ ఒపీనియన్, ఫస్ట్ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్తారు? లైక్ ఇప్పుడు ఎవరైనా స్ట్రేంజర్ వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, లైక్ ఈ మూవీ చూడొచ్చా, అసలు వర్తేనా, టైం వర్తేనా అని అనిపిస్తే, అరే అడిగితే ఏం చెప్తారు మీరు? యా యాక్చువల్లీ లైక్ మూవీ చూడొచ్చు. అండ్ థియేటర్లో ఆర్ ఓటీటీలో అని అంటే ఈ టైంలో ఓటీటీలో రిలీజ్ చేసి వాళ్ళు చాలా మంచి పని చేశారని అనిపిస్తుంది. బట్ లైక్ కంప్లీట్ గా ఓవరాల్ గా చెప్పాలంటే లైక్ మూవీ వాచబుల్ వన్స్ వన్ టైం ప్రతి ఒక్క ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. యా వన్ టైం. కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అనే గ్యారంటీ అయితే చెప్పలేం. లైక్ ఇట్స్ కంప్లీట్లీ మెసేజ్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ థింగ్. సో నాట్ ఎవ్రీ వన్ లైక్స్. అండ్ సమ్ టైమ్ అంటే కొంచెం మధ్యలో లాగ్ అయినట్లు అనిపించింది. అండ్ సమ్ సీన్స్ ఎందుకు ఉన్నవి, సమ్ క్యారెక్టర్స్ సమ్ ఇరిటేషన్ తెప్పించినట్లు అనిపించింది. సో ఫైనల్లీ మీరు చెప్పేది లైక్ యూ కెన్ ఇట్స్ వన్ టైం వాచ్, అంతే కదా? యా వన్ టైం వాచబుల్. ఓకే, లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్, ఐ విల్ టెల్ లైక్ ఇది మన థియేటర్ కి వెళ్ళి చూసేంత లేదు నాకు అనిపించింది. ఓకే, సో ఎందుకు అంటే లైక్ ఇప్పుడు మనం థియేటర్ కి వెళ్ళి చూడాలనుకుంటే చాలా సినిమాలు ఇప్పుడు లైక్ ఇప్పుడున్న పరిస్థితిలో దిస్ ఇస్ ఫర్ ఓటీటీ అనిపించింది. అండ్ ద వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఏది లేదు అందులో. ఓకేనా, లైక్ ఇప్పుడు అదొక సిచ్యువేషన్ అలా వస్తే ఒక నాలుగు క్యారెక్టర్స్ మధ్యలో ఏం జరిగింది ఆ ఒక్క నైట్ ఆర్ ఆ ఒక్క డే లో అని చెప్పి చూపించడానికి బాగుంది. కానీ ఇలాంటి సినిమాలు మనం ఓటీటీలో చూడొచ్చు కదా? హలో, యూ షుడ్ టాక్ ఇన్ బిట్వీన్. ఓకే, సో ఏమనిపించిందంటే లైక్ ఓకే దిస్ ఇస్ ఫర్ ఓటీటీ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు దిస్ ఇస్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ మెసేజ్ ఓరియంటెడ్. అంటే డైరెక్టర్ వాంట్స్ టు టెల్ సంథింగ్, బట్ దట్ హీ ఆల్సో వాంట్ టు థ్రిల్ ద ఆడియన్స్. అందుకే ఫస్ట్ ఆఫ్ అంతా లాగిండి అనిపించింది నాకు. అండ్ ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వస్తుందో అప్పటి వరకు అంటే ఈ పాయింట్ కోసమే ఇంతసేపు చెప్పాడు అన్నది మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఆ అమ్మాయి క్యారెక్టర్ రివీల్ చేసి ఒక 2 minutes అయిన తర్వాత, ఒక 2-3 minutes అయిన తర్వాత మనకు అర్థమైపోతుంది లైక్ స్టోరీ అయిపోతుంది, ఆమె చనిపోయిందని మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇట్ వాస్ సో ప్రెడిక్టబుల్. ఫస్ట్ నుండి లైక్ ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు లైక్ వాట్స్ ద ఎగ్జాక్ట్ స్టోరీ అండ్ నెక్స్ట్ వచ్చే సీన్స్ కూడా సమ్ టైమ్ కొన్ని సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవును, ఫస్ట్ లో ఉండే థ్రిల్లింగ్ సీన్స్ కూడా మనకి ఇప్పుడు అర్థం కాదు. ఏమంటారు, వాడు సోషల్ మీడియాని వాడుకుంటది అమ్మాయి వీళ్ళతో కమ్యూనికేట్ చేయడం కదా. సో అక్కడ నాకు వీళ్ళ డిస్కషన్ అనేది దట్ విల్ బి సో ఎలా అంటే దాన్ని వాళ్ళు అక్కడే ఎండ్ చేసేయచ్చు. లైక్ దే కెన్ కన్వర్సేషన్ కూడా పెంచచ్చు. ఓకే, కానీ వాళ్ళు ఎక్కడ దాన్ని ఎలా ఉంటదంటే డైరెక్టర్ చెప్పాలనుకున్నట్టే చెప్తున్నాడు అంతే. అంటే ఇలా ఈ క్యారెక్టర్స్ ఇలా కూడా చేయొచ్చు కదా అని మనకు అనిపిస్తుంటది, కానీ అలా వద్దు, ఇలానే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ వరకు అయిన తర్వాత ఇది ఫ్లాష్ బ్యాక్, కానీ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 10 minutes ఉంటుంది స్టోరీ అంతే కదా. ఓకే, లైక్ నేను ఇంకా స్పాయిలర్స్ చెప్పే ముందు లైక్ వైష్ణవ్ యూ టెల్ మీ లైక్ హౌ ఇట్ వాస్, లైక్ నీకు నచ్చిందా, ఎందుకు నచ్చింది? యాక్చువల్లీ లొకేషన్స్ అయితే మూవీలో బాగున్నాయి అంతే. ఇంకా మిగతా చెప్పు, లైక్ వాట్ లైక్ నీకు పర్సనల్ గా ఆ అమ్మాయి ఆ భూమిక బాగా యాక్ట్ చేసింది. ఓకే, నీకు ఓవరాల్ గా ఇప్పుడు మా ఇద్దరికి అనిపించినట్టు నీకేమనిపించింది అని అడుగుతున్నా. లైక్ యువర్ రివ్యూ. ఇప్పుడు ఎవరైనా నీకు పర్సనల్ గా నిన్న ఎవరైనా అడిగితే చూడు బాగుంటది లేకపోతే ఏమంటావు? ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ఓన్లీ వన్ టైం వాచ్, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా స్టార్టింగ్ లో ఏంటి అంటే
నార్మల్ గా ప్లెయిన్ గా తీసుకెళ్లకుండా లైక్ చేంజ్ పెట్టి అప్పుడు స్టోరీ ప్లెయిన్ అయిపోయింది. అవునండి. స్టార్టింగ్ కొంచెం ఓకే, మిగతా అంతా మన స్టోరీ గెస్ చేసేయచ్చు. ఈజీ గెస్ చేసేయచ్చు కదా. అవును, మిగతా అంతా ఈజీ ఉంటది. స్టార్టింగ్ ఒకటి వాడు డిఫరెంట్ ఫీల్ ఇవ్వటం కోసం అలా చేస్తాడు. ఏది ఇంకా ఫోన్, సోషల్ మీడియా, ఫోన్ కృష్ణాని గానీ ఆ పట్టుకుంటారు. మెసేజ్ చేయడం గానీ మన ఇంకేదో అనుకోవాలని చెప్పి డైరెక్టర్ ఉద్దేశం. అవును, యాక్చువల్లీ స్టోరీ ఎందుకు నడిచింది అంటే ఈ వైఫ్ డెసిషన్స్ వల్ల అని మనకి లాస్ట్ లో అర్థమవుతది. అవును, అంటే షీఈస్ ద మెయిన్ లైక్ ఈవిల్ అని చెప్పి వాడు అంటారు కదా. ఆమె వీళ్ళ డెసిషన్ వల్ల మొత్తం ఇది అయింది అని. లైక్ డిడ్ యు వాచ్ ఇట్ ఆన్ ఒకటే పుష్ చూసావా, లేకపోతే ఎక్కడైనా ఆపి అంటే ఎందుకులే ఇప్పుడు మళ్ళీ చూద్దాం అలా అనిపించింది నీకు ఏమైనా? లైక్ ఒక్కసారి చూడొచ్చు, మళ్ళీ చూడొచ్చు అనే పేషెన్స్ ఉండదు అని అనుకుంటున్నాను, నాకు తెలిసి. అదే నువ్వు చూసింది ఒక్కసారి అయినా కూడా దాన్ని ఏమైనా ఆపి చూసావా? లైక్ డిడ్ యు పాజ్? అంటే ఇప్పుడు ఓటీటీ ఇస్ ద బెస్ట్ థింగ్, ఎందుకంటే లైక్ పాజ్ చెప్పు. అవును, పాస్ చేసి చూడొచ్చు అది. ఓకే, నాకు ఏమనిపిస్తుంది అంటే పర్సనల్ గా లైక్ మన ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మన ఎవ్రీథింగ్ వాస్ ప్రిడిక్టబుల్. ఇప్పుడు థ్రిల్లింగ్ సీన్స్ బట్ సెట్ చేసిన మనకి ఒక 10 minutes తర్వాత అర్థమైపోయింది. ఓకే, కానీ ఎవరికి ఏమైతుందో మనం క్లియర్ గా చెప్పలేం. బట్ ఏదో సంథింగ్ లైక్ మన థ్రిల్లింగ్ ఏదో ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అని చెప్పి అర్థమవుతుంది. ఓకే, అలా అనుకున్నప్పుడు ఇప్పుడు నార్మల్ ఆడియన్స్ కి కూడా ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ తీసుకున్నప్పుడు ఒక మ్యాన్షన్, ఎక్కడో ఒక అడవి, దాంట్లో ఇవి క్యారెక్టర్స్ అన్నప్పుడు మనం ఆటోమేటిక్ గా ఎంత నార్మల్ ఆడియన్స్ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు సంథింగ్ థ్రిల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ విచ్ ఇస్ హాంటింగ్ సీన్స్ కానీ ఏమన్నా ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి ఒక్కటి. ఓకే, అండ్ వెన్ కొంచెం ముందుకెళ్ళి ఇంకా స్టోరీ విల్ బి లైక్ మనకు ఉండే 4-5 క్యారెక్టర్స్ అయినా కూడా ఈ స్టోరీని ఎందుకు ముందుకు చెప్పట్లే అని మనకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న కాన్సెప్ట్ బాగుంది, లైక్ ఆ అమ్మాయి కానీ ఫ్లాష్ బ్యాక్ కానీ ద వే దే ప్రెజెంటెడ్ ఇట్ వాస్ అది ఎలా అంటే దట్ విల్ వర్క్ ఫర్ ఓన్లీ సమ్ ఆడియన్స్, సమ్ సెక్టర్ ఆడియన్స్, కొంచెం మందికి మాత్రమే. ఇప్పుడు వాళ్ళు పోస్టర్ పెట్టింది, ఇంకా వాళ్ళు పోస్టర్ పెట్టింది కూడా నేచర్ మీద ఉంటది. స్టార్టింగ్ కి ఆ పోస్టర్ కి మనకు కనెక్ట్ కాదు, అది ఫ్లాష్ బ్యాక్ వచ్చినాక మనకు అప్పుడు అర్థమవుతుంది, అరే ఇది అది అవునా ఇలా అని అప్పుడు అర్థమవుతుంది. ఫ్లాష్ బ్యాక్ మనకు మొత్తం అయిపోయింది కూడా కాదు, ఫ్లాష్ బ్యాక్ జస్ట్ స్టార్ట్ అయిన ఒక 5 minutes అవుతానే మన సినిమా అంతా. అవును, ఇంకోటి చెప్తా, ఒకటి బ్రో స్వాగత్, మీరు చెప్పండి. బ్రో లైక్ ఒకసారి వాచబుల్. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే లైక్ మన హీరోయిన్ లైక్ అంటే మన ఐశ్వర్య గారు, షీ యాక్ట్స్ వెరీ వెల్. అండ్ కానీ లైక్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది లైక్ అందరికి ఈక్వల్ గా అనిపించింది. అంటే ఇప్పుడు తనేదో పెద్ద హీరోయిన్, తనకి లీడింగ్ క్యారెక్టర్ లా ఉంది ఇది అన్నట్టు మనకు అనిపించదు. అట్లా ఏం లేకుండా ప్రతి ఒక్కరికి లైక్ ఈక్వల్ టైమ్ ఆఫ్ లాగా డివైడ్ చేసి చూపించినట్లు అనిపించింది. అండ్ సమ్ లైక్ ఎందుకు ఉన్నాయి అండ్ అన్నట్లు అనిపించింది. అండ్ హీరో వల్ల సిస్టర్ క్యారెక్టర్ అదితి లైక్ ఇరిటేషన్ క్యాండిడేట్ లాగా అనిపించింది. పిల్లాడు ఉన్నాడు అండ్ లైక్ ఎట్ దట్ మూమెంట్ లైక్ అట్లీస్ట్ తన గురించి అయినా ఆలోచించి నార్మల్ గా రియాక్టర్ ట్రై చేయొచ్చు. వి యూస్ టు కంట్రోల్ లైక్ పిల్లల్ని. అంటే ఇప్పుడు హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటుంది చూసావా, ఒక అమ్మాయి. అంటే ఆ అమ్మాయి కానీ హీరోయిన్ కానీ లైక్ ఎట్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు భయపడినా కూడా బట్ దే విల్ అండర్స్టాండ్ సిచ్యువేషన్, బట్ కంట్రోల్ లో ఉంటారు. కానీ ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి మెచ్యూర్ ఉంటారు. ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి షీ విల్ బి షౌటింగ్ అండ్ షీ విల్ బి టెలింగ్ ఐ విల్ గో, అంటే నన్ను వెళ్ళని అని చెప్పి. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు ఆ స్టోరీ అనేది మనం వేరేలాగా రాసుకున్నా కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ఒక ఉన్న పోర్షన్ ని నువ్వు నార్మల్ గా ఇంత ఖర్చు పెట్టకుండా ఒక్క ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ని షార్ట్ ఫిలిం మీద చేసినా కూడా దట్ విల్ వర్క్ అవుట్. ఎందుకంటే కాన్సెప్ట్ అందులో కాన్సెప్ట్ ఉంది కాబట్టి.
యా అవును ఎగ్జాక్ట్లీ. బట్ వెన్ యూ డిసైడెడ్ లైక్ ఇప్పుడు ఇది కాన్సెప్ట్, ఇది ఇక్కడ పెట్టుకొని దీని చుట్టూ కథ అల్లుకోవాలి అని డిసైడ్ అయ్యాడు డైరెక్ట్. నాకు అనిపించింది ఇది నేను చెప్తున్నా. అవునవును యా, సో దీని చుట్టూ అల్లుకోవాలంటే ఏం చేద్దాం, ఓకే ఇక్కడ నేచర్ పాడు చేయడానికి ఒకరు వస్తారు, వాళ్ళకు ఒక ఫ్యామిలీ అనుకుందాం, ఒక హీరోయిన్, ఇలా లైక్ అవి ఎలా ఉన్నాయంటే ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు ఉంది. ఓకే క్రియేటెడ్. యా, అంటే క్రియేటెడ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్. ఇప్పుడు నార్మల్ గా ఆ ఫ్లాష్ బ్యాక్ ఉన్నా కూడా క్రియేటెడ్, కానీ మనకు అది అలా అనిపించదు. ఇప్పుడు తండ్రి కూతురు ఆ ఇద్దరు ఎమోషన్ వాడు చూపించే విధానం, ఆ ఒక పెయింటర్ వస్తాడు కదా, వరల్డ్స్ బెస్ట్ పెయింటర్ ఎవరు వచ్చి తనని రికగ్నైజ్ చేస్తాడు. సో అదంతా ఆ కాన్సెప్చువలైజ్డ్ ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఓకే సెట్ అని అనిపించింది. ఎందుకంటే నాకు ఏమనిపించింది అంటే అది ఫస్ట్ ఎప్పుడో రాసుకొని ఓకే 2 minutes. యా ఓకే, అయితే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ వీడు లైక్ అదేదో కాన్సెప్చువలైజ్డ్ గా ఒక స్టోరీ రాసుకొని దాని చుట్టూ ఇది రాసుకున్నట్టుంది. అంటే నువ్వు అన్నట్టు క్రియేటెడ్, లైక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ క్రియేటెడ్. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు చెల్లి అనే క్యారెక్టర్ ఉంది అనుకో, ఆ చెల్లి అనే క్యారెక్టర్ ని తీసేసినావు అనుకో, నీకు పెద్ద సినిమాకి ఏం పక్కన పడదు. అంటే సినిమాకి అంత పోయేదేం లేదు ఆ క్యారెక్టర్ పోవడం వల్ల. నువ్వు అంత మెయిన్ గా హీరోయిన్ అనుకున్నా కూడా, హీరోయిన్ తీసేసినా కూడా ఏమనిపించదు నీకు? ఆ చిరాకున్న ఎమోషన్ ఎక్కువైపోయింది అనిపించింది ఆ ఒక్క అమ్మాయి వల్ల. సో మనకి ఎవ్రీథింగ్ వాస్ లైక్ ఏదో ఇప్పుడు తీయాలి అండ్ ఇప్పుడు జనాలు ఇప్పుడు లైక్ ఎవ్రీవన్ ఈస్ లవింగ్ థ్రిల్లర్స్ ఆర్ ఇట్లా డార్క్ జోనర్ ఫిలిమ్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి అలా ఆ వేలో చెప్తూ దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఇది చెప్పి అండ్ లైక్ ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి సరే ఇప్పుడు ఇదంతా పక్క పెట్టి మీకు ఓన్లీ ద కాన్సెప్ట్, ఇప్పుడు మదర్ ఎర్త్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు వాడు, అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఆ అమ్మాయి ఉంది భూమిక అని చెప్పి, ఓన్లీ ఆ కాన్సెప్ట్ తీసుకొని లైక్ హౌ అది మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకే, అంటే ఈ జస్ట్ లీవ్ అబౌట్ దిస్ ఐశ్వర్య రాజేష్ పార్ట్, ఓన్లీ అదొక్కటి ఎలా అనిపించిందో చెప్పండి. యు గాట్ ఇట్ రైట్? ఓకే, ఇది చెప్పు. ఓకే, షుడ్ ఐ పాజ్? పాజ్ యా, అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ మాత్రం మీకు ఏమనిపించిందో చెప్పండి. యా యాక్చువల్ గా ఫ్లాష్ బ్యాక్ ఒక మనకి 1 hour మూవీ స్టార్ట్ అయిన 1 hour కి అలా స్టార్ట్ అయిపోద్ది. అండ్ మనకి అది అంత పెద్ద లైక్ పెద్దగా ఏం లేదు. ఇట్స్ లైక్ ఆ అమ్మాయిని మనకు చూపించడం అంటే ఫైనల్ గా తనే మదర్ ఎర్త్ లాగా అని చూపించారు. అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది అనేది మనకు ఒక సస్పెన్స్ లాగా పెట్టి, అండ్ వాళ్ళ ఫాదర్ ని గణేశన్ ని లైక్ ఏం చెప్పకుండా ఎందుకు ఆపేసిళ్ళు అనేది లైక్ నాకు అంతగా రీజనబుల్ గా అనిపించలేదు. పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ ఇంకొంచెం కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్లు. నాకేమనిపిస్తుంది అంటే ఒక రీజనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు అంత బిల్డప్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్ కి ఆమెకి ఏమైంది అనేది కొంచెం మంచి రీజనబుల్ గా ఉంటే మనకు అర్థమయ్యేది. యా జస్ట్ లైక్ అమ్మాయి వెళ్ళి జస్ట్ సూసైడ్ కైండ్ ఆఫ్ థింగ్ చేసుకొని, అండ్ మోర్ ఓవర్ అదొక పెద్ద మ్యాటర్ కాదు బయటికి వచ్చేస్తే, లైక్ మేనేజ్ తనే సూసైడ్ చేసుకున్నది అన్నట్లు పోర్ట్రేట్ అవ్వచ్చు అక్కడ. దాన్ని ఒక లాగా పెట్టేసి మేనేజ్ చేయడం, లైక్ పోలీసులు అతనితో వార్నింగ్ ఇచ్చి ఆపేసిళ్ళు అన్నట్లు మనకి అన్నట్టు కంక్లూడ్ చేస్తాడు వాడు. యా, సో అది అంత అనిపించలేదు. ఓకే వైష్ణవి, వాట్ అబౌట్ యు? ఇంకా యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ మొత్తం అంత కష్టపడి చూస్తాడా, ప్రతి ఒక్కరిని తిడతాడు, అది చేయకని. ఆమె చనిపోయిన పాయింట్ మాత్రం అక్కడ పోయింది. అక్కడ ఏం ఎఫర్ట్ చెయ్యడు, ఆమె చనిపోయినాక ఏం ఎఫెక్ట్ చేయడు. అక్కడ అసలు మిస్ అయిపోయారు అందరు. అవును, ఎందుకంటే లైక్ చిన్నప్పటి నుంచి తనే ప్రపంచంగా బతికిన తండ్రి అని చెప్పి మనకి ఊకే స్ట్రెస్ అవుట్ చేస్తుంటారు డైరెక్ట్. ఓకేనా, ఆ తండ్రి అంత సైలెంట్ గా ఎట్లా అయిపోయాడు ఏమనకుండా? అదే కదా. యా, అండ్ మోరోవర్ ఆ ప్రిన్సిపల్ ఇంకా ఆ కాంట్రాక్టర్స్ వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా లైక్ హీ రిసీవ్స్ వెరీ నార్మల్లీ, లైక్ అక్కడ ఏం జరగలేదు.
అండ్ ఏమి అవ్వలేదు అన్నట్లు. అండ్ ఇంకా ఆ అమ్మాయి సూసైడ్ ని సీరియస్ అవ్వద్దు అని చెప్పి వీళ్ళ పిల్లకి ఆటిజం అనేది పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఆటిజం వల్ల తన పిచ్చి పెట్టి చేసిందన్నట్టు చూపిస్తాడు. లేకపోతే వేరే నార్మల్ అమ్మాయి ఎవరైనా అలా చేసుకుని ఉంటే సీరియస్ అయ్యేది అని నేను అనుకుంటా. సీరియస్ అయ్యేది. అండ్ ఇష్యూ ఇప్పుడు వాడు ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది చూసావా, ఆ ఇంట్లో ఒక పనోడు మన ఐశ్వర్య. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, లైక్ ఇప్పుడు హీరోయిన్ అర్థం కాదు, కానీ వెన్ దే ఒక థియరీ చెప్పేసి బయట నుంచి, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ నుంచి ఒక థియరీ చెప్పి దాని తర్వాత వీడేమంటాడు, సో మీకు అర్థమైందా ఈ భూమికనే ఎర్త్ అని చెప్పి చెప్తాడు. ఓకేనా, సో ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి, అంటే ఇక్కడ ఏంటంటే వాడు మనకి చెప్తున్నాడు అంటే నార్మల్ ఆడియన్స్ కి ఇప్పుడు ఇదే చెప్పి. సో ఒక 10 minutes వరకు నేనేమనుకున్నా అంటే ఓకే ఈమెనే మదర్ ఎర్త్ అని అనుకున్నా. కానీ వెన్స్ మళ్ళీ ఒక్కసారి వాడు రీకాల్ చేస్తాడు, లైక్ ఫ్లాష్ బ్యాక్ రీకాల్ చేసి ఆ అమ్మాయి ఆటిజం, లైక్ ఆ అమ్మాయికి ఆటిజం వల్ల ఉన్నా కూడా షీ విల్ బి ట్రీటింగ్, అంటే తను ఎప్పుడు నేచర్ తోనే బతుకుతుంది. అని తన ఒక స్కూల్లోనో ఎక్కడ బతకదు కదా. సో ఆ నేచర్ తో ఉన్నప్పుడు షీ హర్సెల్ఫ్ పోర్ట్రేడ్ యాజ్ మదర్ ఎర్త్. ఓకే, అవును. సో తానుగా అంటే నేనే మదర్ ఎర్త్ గా ఫీల్ అయిపోయింది. ఓకేనా, ఆమె అనుకుందా, అంతేగాని తన మదర్ ఎర్త్ అని కాదు. ద మెయిన్ స్పేస్ వాస్ ఇప్పుడు. సో అలా తను అనుకున్నప్పుడు తను ఏమనుకుంది, ఇప్పుడు నన్ను వీళ్ళు ఇలా హింసిస్తున్నారు అని చెప్పి అనుకుంది. వెన్ చెట్టు కొట్టేసినప్పుడైనా, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్ అవుతున్నప్పుడు కూడా. ఓకే, సో నిజంగా తన మదర్ ఎర్త్ అయితే ఒకవేళ లైక్ అనుకున్నట్టు జస్ట్ అలా అనుకుందాం, అలా అయితే ఎక్కడో జరిగే కన్స్ట్రక్షన్స్, ఎక్కడో జరిగే సునామీస్ కూడా ఈమెకి ఎఫెక్ట్ అయ్యేది. మరి అలా అవ్వలే కదా. సో షీ క్రియేటెడ్ హర్ సెల్ఫ్ ఎ స్పేస్. ఆ స్పేస్ లో తనకి ఏమైనా అయితే తను తట్టుకోలేదు. తనకు తాను ఒక మదర్ ఎర్త్ గా పోర్ట్రే చేసుకుంది. ఓకే ఫైన్ అనుకుందాం. దాని తర్వాత వెన్ ఆ చెట్టు కొట్టేసినప్పుడు షీ హర్ సెల్ఫ్ కమిట్ సూసైడ్ అయిన తర్వాత ఆ బాధ అంతా ఓర్వలేక షీ వాస్ లైక్ ఏంటి, ఒక ఆత్మను ఒక గోస్ట్ లాగా మారిపోయింది. ఓకే, దట్ వాస్ ఫైన్. అక్కడ నుంచి ఒక 6 months లో తను మొత్తం ఖాళీ చేస్తుంది కదా. ఖాళీ చేసిన తర్వాత లైక్ ఇప్పుడు తను ఇది నా స్పేస్ అని ఫీల్ అయింది కాబట్టి ఆ స్పేస్ వరకు షీ రీక్రియేటెడ్ ద నేచర్. ఓకే, షీ రీక్రియేటెడ్ ద నేచర్ అండ్ ఆ ఎకో సిస్టమ్ ని మంచి క్రియేట్ చేసి, అండ్ మనకి అది చెప్పడానికి 2-3 సైన్స్ ఇస్తాడు మనకి. ఇక్కడ ఈ ఫస్ట్ లోనే ఆ చిన్న బాబు చూపించి, ఒక పక్షి చూపించి, ఇది నువ్వు మళ్ళీ చూస్తావో చూడవు. దీస్ ఆర్ ద మెటాఫర్స్ వాడడానికి. అవి మళ్ళీ మనకి ఎక్కడ అర్థమవుతుందో కాదని చెప్పి మన డైరెక్టర్ మళ్ళీ మనకి ఏరిక చూపించి ఆ సీన్ చూపిస్తాడు ఒకసారి. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది, వీడు ఇలా చేసేసరికి దాని తర్వాత ఇప్పుడు ఆ స్పేస్ లోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు నాకు అర్థం కాదు ఒక పాయింట్ ఏంటంటే, ఐశ్వర్య రాజేష్ కి ఇదంతా జరిగిన తర్వాత అంత కూర్చోబెట్టి ఆ పనోడు చెప్తారు కదా, లైక్ షీ ఈజ్ ద మదర్ ఎర్త్ అని చెప్పి. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది ఇట్లా ఒక థియరీ ఉందని చెప్పిన తర్వాత కూడా ఐశ్వర్య రాజేష్కి అర్థం కాదు. ఇంకా ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఈ సినిమా అంతా అయిపోయి వెన్ షీ వాస్ ఇన్ ఒక తన ఫ్రెండ్ మొత్తం కనుక్కొని చెప్తే అప్పుడు తన భర్తకి ఏమైనా అవుతుందా అని అనుకుంటుంది కదా. సో యూ గాట్ ఇట్ రైట్. అంటే అంత మెదర్లేని క్యారెక్టర్ నాకు అర్థం కాదు అనిపించింది. అంటే షీ వాస్ సో క్లూలెస్ అండ్ ఏంటిది నాకు ఏమనిపిస్తుంది అంటే she's the most she's a psychiatrist. psychiatrist అలా ఉండి కూడా తన మాత్రం అదే చేసుకోలేకపోయింది. అర్థం చేసుకునే సైకియాట్రిస్ట్. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆ చిన్న బాబుకు కూడా అర్థమవుతుంది, లైక్ సంథింగ్ ఇస్ అక్కడ ఏదో ఉంది, తనకి ఇచ్చింది, థ్యాంక్ యూ అని చెప్తారు కదా వాడు. ఓకే, సో ఈవెన్ ఆ బాబు కూడా కనెక్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు అది చూస్తుంది, కల్లారా చూస్తుంది ఒక గోస్ట్ ని చూసినాక కూడా మళ్ళీ వాళ్ళ హస్బెండ్ చెప్తుంది, నువ్వు చెయ్యి, కాంటాక్ట్ చేస్తా అని చెప్పు అని మళ్ళీ పుష్ కదా. అంటే అది కూడా సెల్ఫిష్ అనే అనిపించింది. చాలా సెల్ఫిష్. అండ్ ఎక్కడ మనకి వాళ్ళ పేరెంట్స్ ని కనెక్ట్ అవ్వడం. సో అలా చేస్తూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటే లైక్ షీ ఈస్ ద బ్రెయిన్లెస్ క్యాండిడేట్ అనిపించింది ఐశ్వర్య రాజేష్. అండ్ తన హస్బెండ్ ఓకే ఈవెన్ దో హీస్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్, తనని ఎంత నుంచి మొత్తం పుష్ చేసేది ఈ అమ్మాయి. మెయిన్ కల్ప్రిట్, మూవీ మొత్తానికి మెయిన్ కల్ప్రిట్. అండ్ ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే ఒక్క నిమిషం, వెయిట్. సో ఒక్క నిమిషం ఇక్కడ అంటే వెయిట్, ఐ పాస్ ఇట్. అర్థం
ఓకే, సో వాట్ వి లైక్ ఇన్ ద ఫిలిం, నాకు ఫస్ట్ నాకు మూవీలో నచ్చిన సీన్ ఏంటంటే లాస్ట్ డైలాగ్, లైక్ ద ఎండ్ ఆఫ్ ది ఫ్రేమ్ డైలాగ్, మదర్ గురించి చెప్పి, లైక్ వెన్ యూ వాంట్ టు, నీకు అర్థమైనా, మీకు గుర్తొచ్చిందా? ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద డైలాగ్. నాకు నాకు చాలా అంటే సినిమాని ఒక టైప్ ఆఫ్ మూడ్ తోటి ఎంటర్టైన్ అవుతున్నా, లైక్ సరే ఓకే వెళ్తుందని చూస్తున్నా, బట్ ఎండ్ ఆఫ్ ది ఫ్రేమ్ ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఓకే ఐ ఫెల్ట్ లైక్ ఓకే, సినిమా అంతా ఎట్లున్నా కూడా ఈ డైలాగ్ మాత్రం మంచిగా రాసుకొని పెట్టుకున్నాడు. యా, అండ్ అదొక్కటి నచ్చింది నాకు. సెకండ్ నాకు నచ్చింది ఏంటంటే ఓన్లీ ద కాన్సెప్ట్ హీ వాంట్ టు టెల్ టు ద ఆడియన్స్, ఏంటి సెకండ్ హాఫ్ లో ఉన్న కాన్సెప్ట్ మాత్రం. ఓకే, అండ్ ఈ అంత నాకు నచ్చింది, లైక్ వెన్ వి టాక్ అబౌట్ ఈ స్క్రీన్ ప్లే, ఈ స్టోరీ ఇవన్నీ పక్క పెడితే, రైటింగ్ ఇవన్నీ పక్కన పెడితే, టెక్నికాలిటీస్ లో వస్తే లైక్ ద విజువల్స్, సినిమాటోగ్రఫీ, ద లొకేషన్స్, దే వర్ లైక్ టాప్ నాచ్. అంటే ప్రొడ్యూసర్ కి ఏం చెప్పి మాయ చేసినో తెలియదు కానీ మస్తు డబ్బులు దానికి వాడుకున్నాడు. అండ్ అవును, స్టోరీ మీద పాపం. లైక్ యా, ద ఫస్ట్ ఫ్రేమ్ ఎప్పుడంటే ఆ చిన్న బాబు ఏంటి వాడు చెప్తుంటాడు కదా, లైక్ ద వాయిస్ వాళ్ళకి అవుతుంటారు కదా, పాప అంటాడు. అండ్ వెన్ దే కమ్ అవుట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ హాస్పిటల్, దే విల్ బి అక్కడ నుంచి విజువల్స్ చూస్తే లైక్ దే విల్ బి సూపర్. అసలు ఎక్కడెక్కడ తీసినా అనిపిస్తుంది మనకి ఆ విజువల్స్ కానీ. అండ్ మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం, ఫస్ట్ 1 hour, ఓకే, ఫస్ట్ 1 hour మొత్తం మనకి నైటే జరుగుతుంది. ఆ నైట్ సీన్స్ కూడా మనకి చాలా బాగుంటాయి. అంటే వెన్ యూ వాచ్ ఇట్ ఎట్ నైట్ చూసినప్పుడు మనకి నిజంగా ఆ థ్రిల్లింగ్ అనేది వాడు కలిగిస్తాడు. ఓకే, మనం చూస్తే ఫస్ట్ టైం అయినా కూడా మనకి నెక్స్ట్ సీన్ ఏమైతుందో అర్థమైనా కూడా వి విల్ ఎంజాయ్ ఇట్, నాకు అనిపించింది. ఓకేనా, దిస్ మై పర్సనల్ థింగ్. అండ్ ఇవి నాకు నచ్చినవి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ జస్ట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, మీకేం నచ్చింది చెప్పండి. యాక్చువల్లీ నాకు మూవీ ఫ్లాష్ బ్యాక్ లేకుండా ఫస్ట్ పార్ట్ నచ్చింది. ఓకే ఓకే, యా, ఓకే, ఎలా తీసుకెళ్ళాలి, కామన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసుకెళ్ళాలి. డిఫరెంట్, అంటే నార్మల్ గా ఉట్టిగా మెసేజ్ ఓరియంటెడ్ తీస్తే ఎవరు చూడడు, కరెక్టే కదా. అవునవును, దానికి థ్రిల్లింగ్ కొంచెం యాడ్ చేసి కొంచెం మసాలా వేసాడు. అందుకు అది నచ్చింది. ఓకే ఫైన్, చెప్పు. అది నచ్చింది. లైక్ డైరెక్టర్ లైక్ యూజ్ చేసింది ఒక మొబైల్ నుంచి మెసేజ్ వచ్చేటట్టు యూజ్ చేశాడు. అది లైక్ ఆయన వాళ్ళకు కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే ఉన్న ఓన్లీ ఒక ఆప్షన్, అంటే ఆ ప్లేస్ లో ఓన్లీ మొబైల్. నేనేమనుకుంటా అంటే లైక్ ఓకే, తనకు మంచిగా చదవగలిగింది అండ్ షీ హాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ స్టడీస్, వై డోంట్ షీ టైప్ ఇట్ డైరెక్ట్లీ అని అనిపించింది నాకు. అండ్ లైక్ వాళ్ళు దాన్ని జస్టిఫై చేయడానికి ఏం చేశారు అని అంటే, లైక్ వాళ్ళకు తెలిసిన విషయాన్ని లైక్ దే కెన్ షో అని, వాళ్ళకి ఎలా చూపించాలో, లైక్ ఇర్రెగ్యులర్ గా ఉన్న విషయాలను చెప్పడానికి లైక్ వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు అని మనకి డిస్క్రైబ్ చేశారు. అమ్మాయి అదొకటి. లైక్ అంటే ఆ మొబైల్ ని యూజ్ చేయడం, మీడియం లాగా యూజ్ చేయడం బాగుంది. కానీ లైక్ ఒకటి ఏంటి అని అంటే, లైక్ ఈ భూమిక అనే అమ్మాయి పర్టికులర్ గా లైక్ నేచర్ ని పాడు చేస్తున్నారు అని లైక్ షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ చనిపోయింది కదా. లైక్ మొబైల్ ఫోన్స్ ఆర్ లైక్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద రేడియేషన్ అండ్ ఎక్స్టింక్షన్ కదా కొన్ని స్పీసీస్. సో లైక్ దాని వల్ల ఏమన్నా చేస్తుందేమో అన్నట్లు, అంటే అది కూడా ఒక మీడియం అన్నట్లుండే ఫస్ట్ హాఫ్, కరెక్టే. అట్లా అని అనుకున్నాం. అండ్ డైలాగ్స్ అబౌట్ లైక్ ఫస్ట్ నుండి మదర్ గురించి డైలాగ్స్ ఇవ్వడం, అది చాలా బాగుంది. అండ్ లైక్ జనరల్ గా మనం బయట ఎలా ఆలోచిస్తాము నేచర్ గురించి అని, లైక్ ఒక స్టూపిడిటీ అనేది ఆలోచిస్తాం కదా. లైక్ హీరో స్టార్టింగ్ లోనే ఒక డైలాగ్ చెప్తాడు, లైక్ ఇదంతా ఎవరు మనుషులు లేకుండా ఉండి మొత్తం ఎక్కడెక్కడో చెట్లు పుట్టలన్నీ మొలిచి అడవిలాగా తయారు చేసి వీటిని అంతా క్లియర్ చేసి సస్టైనబుల్ కైండ్ ఆఫ్ ఒక మంచి టౌన్షిప్ లాగా కట్టాలనుకుంటాడు, ఎకో టౌన్షిప్ అని అనుకుంటాడు. లైక్ అక్కడ అంటే జనరల్ గా మన హ్యూమన్
స్టూపిడిటీని అక్కడ ఒక డైలాగ్ లో చూపించిండు. లైక్ ఉన్న నేచర్ ని పాడు చేసేసి లైక్ వాళ్ళు సస్టైనబుల్ బిల్డింగ్స్ క్రియేట్ చేయడం ఏంది, అండ్ ఒక ఎకోలాజికల్ బిల్డింగ్స్ ని క్రియేట్ చేయడం ఏంది. లైక్ అది ఇంకా ఏంటి అంటే లైక్ మనకి ఎలా చూపిస్తారంటే భూమికకి షీ నీడ్ సమ్ హెల్ప్, అందుకని ఆమె అప్రోచ్ అవుతుంది అన్నట్టు చూపిస్తారు మొత్తం స్టార్టింగ్ అంతా. మనకి లైక్ షీ వాంట్ సమ్ హెల్ప్ అన్న ఫీలింగ్ వస్తుంది. అదే అంటారు లైక్ కొన్ని క్యారెక్టర్స్ ఏమంటారంటే తనకి ఏదో తీరని కోరుకుంది, తను తీర్చేస్తే మనకి డీల్ అయిపోతుంది అని చెప్పి ఐశ్వర్య రాజేష్ ఉంటుంది చాలా సింపుల్ గా. ఇంకా స్టార్టింగ్ మొత్తం ఎలా అంటే షీ నీడ్స్ అ మీడియం టు కమ్యూనికేట్ అన్నట్టు ఉంటది. తర్వాత ఫోన్ పోయినాక ఆమె డైరెక్ట్ వచ్చేస్తది, ఇంకా మీడియం అవసరం ఏముంటది అన్న డౌట్ వస్తుంది మనకి అక్కడ. సో నీకు నచ్చింది ఏంటి ఇంకా ఇవి కాకుండా? హలో, ఇంకా కలర్స్ బాగా వాడారు, సినిమాటోగ్రఫీ. ఆ పెయింటింగ్ దగ్గరకు వచ్చేసరికి కదా. అవును, రూమ్ దగ్గర భలే వాడారు. తను సరిగ్గా మాట్లాడలేకపోయినా అండ్ తను ఎక్స్ప్రెస్ చేసే విధానం వైల్ త్రూ పెయింటింగ్స్ అనేది చాలా బాగుంటది. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ పిల్లలు కొంతమంది అర్థం కారు చూడు, అది లైక్ ఇది హెల్ప్ కింద అవ్వచ్చు, గైడ్ కింద అవ్వచ్చు, లైక్ ఇలా ఉంటే ఇది ఉండొచ్చు మేబీ అని అండర్స్టాండింగ్ వస్తది. అంటే ఇప్పుడు షీ వాస్ నాట్ ఏ కంప్లీట్ వెల్ చిల్డ్రన్ లాగా ఉండకపోయినా షీ హాస్ సమ్ టాలెంట్ అని చెప్పి చూపించడం. అండ్ ఇప్పుడు మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ లో ఏదో ఒకటి పెట్టాలి, సరే ఇప్పుడు ఈ అమ్మాయికి ఏదైనా ఒక టాలెంట్ పెడదాం, ఓకే. అండ్ అది చూపించిన విధాన్ని దాన్ని టెక్నికల్ గా మంచి వాడుకున్నారు. అంటే ఇప్పుడు ఆ పెయింటింగ్ అని పెట్టుకున్నా కూడా మీడియాని, ఆ పెయింటింగ్ అనేది చాలా మంచి చాలా చాలా బాగా చేస్తుంది. ఒక రూమ్ లో చేస్తే చూసినావా, దాన్ని వాడు చూపించడం చాలా ఎక్స్ట్రా చూపిస్తాడు కెమెరాతో. అవును. ఇంకా ఇంకా ఏం నచ్చింది? ఇంకా లొకేషన్స్ బాగా వాడారు. అంతగా మనకు నచ్చిన ఏం లేవు వచ్చు, ఇంకేం లేవు. విజువల్స్ చాలా బాగా చేశారు. విజువల్స్ చాలా బాగా చేసిండు సినిమాటోగ్రఫర్. లైక్ ఇంకా నేచర్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ అబౌట్ నేచర్ కాబట్టి నేచర్ ని చాలా బాగా కవర్ చేసి, అండ్ ఆ విజువల్స్ అండ్ ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ మీరు రూమ్ లో నేచర్ ని చూపించారు. లాస్ట్ లో కూడా అనిమేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్ వాల్ మీద ప్రెసెంట్ అయినట్లు చూపించాడు, అది బాగుంది. అంతకు మించి మనకి ఏం లేవు అనుకో, కానీ వాట్ వి డిడ్ంట్ లైక్ అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే, యు స్టార్ట్. యు స్టార్ట్. ఓకే, ఏం నచ్చలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ స్టార్టింగ్ నుంచి ఒకలా ఉండి, అంటే మనం వేరే ఎక్స్పెక్టేషన్ తో చూస్తాం. లైక్ ఆడియన్స్ అనే వాళ్ళు ఒక వే ఆఫ్ యాక్టింగ్ వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది కొంచెం స్టోరీ అని చెప్పి దాన్ని మొత్తానికి వేరే చేసి చెప్పు. అవును, పులిహోర అయిపోయింది, వేరేలా తీసుకెళ్తాడు, అది కృష్ణ ఎవడా అని చెప్పి అని అనుకుంటా ఉంటాం. కానీ ఏమవుతుంది లాస్ట్ కి మనం అనుకున్న లైక్ ఫ్లాష్ బ్యాక్ వచ్చిన 2-3 minutes కి మనకు అసలు ఫ్లాష్ బ్యాక్ అవసరం లేదు, ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పి ఎప్పుడైతే అంటారో మనకు అప్పుడే అర్థమైపోతుంది, అరే ఈ పిల్ల అనుకుంటా అని మనం అప్పుడే ఆ బిల్డింగ్ అంటే అయిపోయి అక్కడి నుంచి. అంటే ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయినప్పుడు అమ్మాయి చచ్చిపోయినప్పుడు నార్మల్ బేసిక్ డెవిల్ ఇమేజ్ డ్రామా, అంటే అమ్మాయి చచ్చిపోయింది అందుకే పగ తీసుకుంటుంది అని అనిపిస్తుంది. ఎప్పుడైతే అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ లో తను చూపించడం అండ్ పేరు మనకు ఆల్రెడీ భూమిక అని తెలుసు, అండ్ పోస్టర్స్ ఇవన్నీ చూసినప్పుడు ఓకే సరే మళ్ళీ అదేనా సరే అనిపిస్తుంది. ఓకే సరే కానీ తొందర కానీ అనిపిస్తుంది. కానీ ఒకే క్వశ్చన్ ఉంటది, ఎందుకు చనిపోయిందన్న క్వశ్చన్ మనకి, దానికోసం మొత్తం స్టోరీ లాగుతాడు. సరే ఎందుకు చనిపోయిందన్న వాడు మంచి రీజనబుల్ గా, ఇప్పుడు అంటే వాట్ ఎవర్ నేను చెప్పేది ఒక రైటింగ్ అనుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తనని ఎవరైనా చంపినట్టు పెడితే అప్పుడు సినిమా లాస్ట్ మినిట్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది, కానీ అవును సాటిస్ఫాక్షన్ ఉండేది. తనని చంపడు, తనే చచ్చిపోతుంది, షీ విల్ హర్ సెల్ఫ్ పోర్ట్రే, అంటే తనే అనుకుంటది, తనే అలా కొట్టుకొని చచ్చిపోతుంది. ఓకే, సో మనకి ఏమనిపిస్తుంది లైక్ అబ్బా సరే ఓకే సరేది
ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మళ్ళీ అంతే అంతే కదా, అంటే షీ విల్ థింక్ ఇప్పుడు అంతే. హీరో కాకపోతే సమ్మదర్ వ్యక్తి అక్కడ దాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఎవరైనా నమ్ముతుంది అది అవును. కదా. అంటే తన అవును. స్పేస్ లోకి ఎవరు వచ్చి ఏదో అనుకున్నా చంపేస్తుంది అంతే. ఆ పాయింట్ మనకి ఎక్కడో అర్థమైపోతుంది అసలు సింపుల్ గా. అవును. అవును. ఇంకా ఇంకా ఏం కానీ నచ్చలేదు. మెయిన్ లీడ్కి మాత్రం అర్థం కాదు సినిమా ఎండింగ్ వరకు. యా అది ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఉన్నది ఒకటే జిందగీ అని ఒక మూవీ ఉంది, ఇంకొకటి అర్జున్ రెడ్డి ఉంది, ఓకేనా. అండ్ ఉన్నది ఒకటే జిందగీలో ద మెయిన్ ప్లాట్ వాస్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ దిస్ హీరో అండ్ హీరో ఫ్రెండ్, ఓకే, ఇది మెయిన్ ప్లాట్. అండ్ అర్జున్ రెడ్డిలో మెయిన్ ప్లాట్ అనేది లవ్ స్టోరీ అయినా కూడా మనకి హీరో ఫ్రెండ్ కి మనకి ఏంటిది ఫ్రెండ్షిప్ అనేది మనకి ఫ్రెండ్షిప్ ఉందని మనకు అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు రెండింటికి నేను కంపారిజన్ చెప్తున్నా, జస్ట్ ఇది మీకు ఎవరికైనా ఈ రెండు మూవీస్ ఇష్టం ఉంటే మాత్రం జస్ట్ లేదండి. ఓకే ఓకే, అర్జున్ రెడ్డి ఇష్టమే నాకు కూడా, బట్ ఉన్నది ఒకటే జిందగీ వచ్చేసరికి అక్కడ ప్రతిసారి వీడు నా ఫ్రెండ్, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి దే విల్ ఆల్వేస్ పాయింట్ అవుట్, అంటే డైలాగ్స్ తోటి మనకి పాయింట్ అవుట్ చేస్తూ ఉంటాడు, ఓకేనా. అంటే ప్రతి నిమిషానికి ప్రతి 5 minutes కి ఒకసారి వీడు నా బెస్ట్ ఫ్రెండ్స్, మేము గొడవ పడతాం, మాకు లక్ష్యం ఉంటాయి అని చెప్పి, అంటే ద డైరెక్టర్ విల్ బి ఫీడింగ్ అస్, అంటే ఆడియన్స్ కి చెప్తూ ఉంటాడు, లైక్ ఈ డైలాగ్స్ తోటి ఫీడ్ చేస్తుంటాడు మనని. ఏ విత్ ద బెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇలానే అనుకోండి, మర్చిపోకండి అని చెప్పి. అదే వెన్ యూ కమ్ టు అర్జున్ రెడ్డి, ఒక్క దగ్గర కూడా ఫ్రెండ్షిప్ గురించి డైలాగ్ ఉండదు, కానీ మనం సినిమా చూసిన తర్వాత అరే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్షిప్ రా అని మనకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఏంటంటే చెప్పు వాళ్ళ నాన్న విషయంలో హర్ట్ అవుతాం బాగా. అవును, సేమ్ అలానే లైక్ రిలేషన్ చాలా బాగుంది అనిపిస్తుంది, కానీ ఎండింగ్ కి డెత్ చూసినాక ఇంకా ఆ రిలేషన్ అంత మంచిగా నువ్వు బిల్డ్ చేసినప్పుడు దానికి ఎందుకు నువ్వు కవర్ చేయలే, అంటే ఎందుకు నువ్వు మంచి కలరింగ్ చేయలే అని అర్థమవుతుంది నీకు ఎండ్ ఆఫ్ ది డే. ఇంకా వాళ్ళు వస్తారు, పెయింటింగ్ వాళ్ళు వస్తారు, పోనీ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు ఈమె ఎందుకు అలా అయిందన్న ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళు అది కూడా చేయలేదు. అది కూడా చూపించారు, ఆ క్యారెక్టర్ ని ఎందుకు వాడుకున్నాడు అర్థం కాదు నాకైతే. వాడు ఏమంటాడంటే ప్రపంచంలోనే పెద్ద చెప్పు స్టోరీని, అంటే అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని తెలిసేది ఆవిడ వల్లనే కదా, లైక్ ఆ పెయింటర్ వాళ్ళ వైఫ్ వల్లనే కదా మనకి తెలిసేది. ఒక్క పాయింట్ వల్ల నేను క్షమించి వదిలేస్తాను మనం. యాక్చువల్లీ ఇంకా ఇక్కడ డైరెక్టర్ ఏం చేయొచ్చు అని అంటే, లైక్ ఇంకోటి ఏమనుకున్నా అంటే, మన ఇక్కడ పని ఆయన ఉన్నాడు కదా, అంటే సర్వెంట్ ఉన్నాడు కదా, ఆ సర్వెంట్ వాళ్ళ తాత అని ఊగా తీసుకొచ్చాడు కదా. నేను ఎక్స్పెక్ట్ చేసా మేబీ ఆ తాత వీళ్ళు చుట్టాలా లేకపోతే పనోడా అని ఎక్స్పెక్ట్ చేసా నేను. వాడు అసలు అవసరమే లేదు, అసలు లేనే లేదు. గణేశాన్ని చూపిస్తారేమో అనుకున్నా, ఆయనకి ఏమైందో మళ్ళీ చూపించారు. వాడు అసలు ఎక్కడ కూడా తెలియదు మనకి. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కటి నువ్వు యూ డోంట్ నీడ్ టు స్ట్రెస్ టు ద ఆడియన్స్. అంటే ఇప్పుడు ఈ నేచర్ గురించి వాడు అంత స్ట్రెస్ చేయకపోయినా కూడా మనకి వెన్ తన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మనకి వి విల్ ఫీల్ దట్, అండ్ వాళ్ళ తండ్రికి తనకి ఉన్న ఎమోషన్ కూడా మనం వి కెన్ ఫీల్ దట్. ఓకే, సో ఏవైతే ఆడియన్స్ కి అర్థం అవ్వాలో అవి అర్థం కావాలి. ఇంకొకటి ఇది వదిలేసిండా. అండ్ ఇంకొకటి మేజర్ మైనస్ ఏంటంటే, మనకు అర్థమైనా కూడా ఐశ్వర్య రాజేష్ కి అర్థం కాదు. ఇప్పుడు నేను ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డీజేలో అల్లు అర్జున్ కి విలన్ ఎవరో తెలియదు, కానీ మనకి విలన్ చూపిస్తుంటారు, అల్లు అర్జున్ చూపిస్తుంటారు. మనము జస్ట్ ఇట్లా కూర్చొని ఓకే జస్ట్ అంటే మనకు అన్ని తెలుసు. అక్కడ తెలియదు ఎవరికి, ఆ అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రమే తెలియదు జస్ట్ ఆ డీజేకి. వాడు ఎలా కనుక్కొని వాడు చూసినది మనకి ఇంట్రెస్టింగ్ అసలు అనిపించదు, ఎందుకంటే వి ఆల్రెడీ నో హిమ్. మనకి ఫస్ట్ సీన్ అనే విలన్ చూపిస్తాడు, ఫస్ట్ సీన్ అనే హీరో చూపిస్తాడు. వాళ్ళు ఎట్లా కొనుక్కుంటే మనకేంది. అట్లా కాకుండా ఇప్పుడు వెన్ దే షో ద సస్పెన్స్, అంటే వాడు ఫస్ట్ నుంచి విలన్ ఎవరో మనకు కూడా చూపించకుండా హీరోతో పాటు మనం ట్రావెల్ అయ్యి హీరోతో పాటు మనం కనుక్కొని లాస్ట్ విలన్ ఎవరో తెలుసుకొని, దట్ విల్ బి వెరీ సస్పెన్స్. అండ్ దాని తర్వాత హౌ హీ ఎండ్ అప్ ద విలన్. అది చాలా బాగుంటది అట్లా ద వే ఆఫ్ స్టోరీ టెలింగ్. ఓకే, సో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ తో పాటు మనకు కూడా అర్థం కాకుండా స్క్రీన్ ప్లే రాసుంటే అలా వేరేలా ఉండు. ఒకవేళ ఐశ్వర్య రాజేష్ మనతో పాటు తెలుసుకున్నా కూడా తను అంత లాస్ట్ అంత పిచ్చి చేసే కాదు.
షీఈస్ ద మోస్ట్ డిస్టర్బింగ్. అండ్ ఇంకోటి పర్ఫార్మెన్స్ వైస్ వస్తే ఒక్కరి పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పలేను, కానీ ఓకే ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ ఆ ఫాదర్ గణేశన్ క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. భూమిక అదే మనకి ఎండ్ ఆఫ్ ది డే మనం ఎన్నిసార్లు చూసుకున్నా కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ ఒకటి బాగుందిగా మిగతా సినిమా కన్నా అని అనిపిస్తుంది. ఓకే ఫస్ట్ కానీ మనకి ఫ్లాష్ బ్యాక్ కానీ మనకు నువ్వు అన్నట్టు వైష్ణవ్ నువ్వు అన్నావు కదా, లైక్ ఫ్లాష్ బ్యాక్ మనకు తెలియక ముందు వరకు మనకి ఫస్ట్ పార్ట్ మంచిగా అనిపిస్తుంది, నిజంగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. కానీ వెన్ మనకు అది వచ్చిన తర్వాత అబ్బా సరే కానీ ఎన్ని రోజులు ఇలా అనిపిస్తున్నాం. అవును, రొటీన్ అయిపోయింది. సంబంధం లేకుండా. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది డిస్కషన్, లైక్ ఏం చెప్తారు ఇప్పుడు? ఇప్పుడు ఫ్యామిలీ చూస్తే ఒకసారి చూడొచ్చు, ఓటీటీ అంతే, థియేటర్ అంత సీన్ లేదు. యాక్చువల్లీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఓటీటీ లో రిలీజ్ అయ్యి కాకుండా. అంటే ఇప్పుడు ఏ మూవీ అయినా ఓటీటీ పోయినప్పుడు ఫస్ట్ ఆ ప్లాట్ఫామ్ చూస్తుంది. ఓకే, వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు చూసి ఎలా ఒప్పుకున్నారా అనిపించింది ఫస్ట్ నాకు. కానీ అది ఒప్పుకోవడం ఈ సినిమా వాళ్ళ యూనిట్ కి మాత్రం నిజంగా ప్లస్. ఓకే, దట్ వాస్ అంటే ఇంకా మంచిగా తీయచ్చు అని అనిపించింది. ఇప్పుడు ఇదే పాయింట్ మీద ఇప్పుడు వేరే ఒకటి తీసాడు అనుకో, వేరే ఇంకేదైనా అదర్ పర్సన్ తీస్తే అరే ఇది దీనిలానే ఉంది కదా, భూమిక లానే ఉంది కదా అంటారు కదా. సో వెన్ యూర్ స్ట్రెస్సింగ్ చెప్పు. ఇంకా అమ్మాయికి ఆటిజం ఉండాల్సిన అవసరం లేదు అనిపించింది నాకు కూడా అనిపించింది. లేకపోయినా కూడా ఉండేది, చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఎందుకు అంటే లైక్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ క్యారెక్టర్ గురించి మనం ఇంకా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవ్వాలని చెప్పి ఫస్ట్ నుంచి కూడా ఆటిజం నుంచి లైక్ అతను ఎలా సఫర్ అవుతుంది అని చూపిస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఏది చెప్తాం అనుకున్నా. ఓకే బ్రో, చెప్పు స్వాగత్. బ్రో అదే లైక్ ఆటిజం అంత అవసరం లేదు అన్నట్లు అనిపించవచ్చు. కాకపోతే ఇంకా వాళ్ళు అక్కడ ఎమోషనల్ గా చెయ్యాలి అని అంటే వాళ్ళకి ఇంకా వేరే పాయింట్ ఏం దొరకలేదేమో అన్నట్లు అనిపించింది. అవునవును, అంటే అంటే మనని కనెక్ట్ చేయాలని అనుకున్నాను ఎందుకో దానికి. స్పెషల్లీ ఏబుల్ పర్సన్స్ కి సంథింగ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ టాలెంట్ ఉంటది అని చూపించడానికి మేబీ అలా కనెక్ట్ చేశారు అనుకున్నారు. అండ్ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకొంచెం గట్టిగా ఎమోషనల్ సీన్స్ పెడితే బాగుండు అని అదొకటి అనిపించింది. నాకు కూడా అనిపించింది. అంటే గట్టి ఎమోషనల్ పాయింట్స్ లో అమ్మాయి చనిపోయిన తర్వాత ఏమన్నా గట్టిగా సీరియస్ గా చూపిస్తే బాగుండు అనిపించింది. కానీ అసలు ఆయన్ని డిసపియర్ చేసేసి అసలు అది పెద్ద డిసప్పాయింట్మెంట్ ఆడియన్స్ కి. ఎందుకంటే ఆ తండ్రి క్యారెక్టర్ ఎక్కడ షాక్ అంటే అందులో ఆమె లైక్ అంట చూడు బయటకు వెళ్ళిన భూమిక రావడం మాత్రం చనిపోయి వచ్చింది అంటే నేనైతే షాక్, ఏంటి ఇంతేనా అనుకున్నా. తర్వాత ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. అంతే, అంటే అసలు మనకు ఒక రీజనింగ్ కూడా ఏమనిపించదు మనకి. ఫీల్ రాదు, అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది స్టోరీ దగ్గర. అంటే అక్కడి వరకు వీళ్ళు ట్రావెల్ విత్ హర్, అంటే తను అలా వెళ్ళినా కూడా నేను తనకు ఏదో సఫరింగ్ ఏదో అనుకున్నా కానీ వాడు ఆ ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ వాడు దాన్ని మళ్ళీ హీరోయిన్ ఫ్రెండ్ వెళ్ళి కనుక్కోవడం, ఒక దగ్గర అడగడం, అప్పుడు వాడు చెప్పడం తనే. సో దిస్ వాస్ నాకు ఎందుకంటే ఇదంతా అంత యూస్లెస్ అనిపించింది. వాడు ఏదో ఫస్ట్ టైం మనకి చెప్పినా కూడా మనకు అంత కంగారు పడేది కాదు. అండ్ ఐశ్వర్య క్యారెక్టర్ వాస్ అసలు అది అంటే షీఈస్ నాట్ ద మెయిన్ లీడ్ అనిపించింది, షీఈస్ ద విలన్. ఈ భూమిక అనే అమ్మాయి పర్ఫెక్ట్ లో చెప్తే బాగుండు అనిపించింది, అంతే కదా. మెయిన్ కల్ప్రిట్ షీఈస్ ద కల్ప్రిట్. అవును. ఓకే, సో ఎవరైనా చూడాలనుకుంటే లైక్ విల్ యూ సజెస్ట్ దిస్ మూవీ ఆర్ నాట్? యాక్చువల్లీ వాచబుల్. ఇంకా పర్సన్ ని బట్టి చూడొచ్చా లేదా అనేది వి హావ్ టు డిసైడ్ దెమ్. లైక్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ కొంచెం ఓపిక కావాలి మూవీ చూడాలి అంటే. అది నిజంగా పేషెన్స్ ఉన్న అంతే. ఓకే, we'll end the discussion. Okay. Thank you. Bye. No, wait. Bye.